చిచ్చి, ఏ మనుషులో ఏమో. ఎవరిని రాదా? నిన్ను కాదక్కా. నన్ను కాదని తెలుసులే. పొద్దునే చిరాకు పడుతున్నావు ఎవరి మీద అని. సరసాలాటం ఇంట్లో కుదరడం లేదని కూరగాయల బండి దగ్గర సాగిస్తున్నారు. ఎవరు? ఆ ఎదిరింటోళ్ళు. వచ్చింది కూరగాయలు కొనడానికి కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూరగాయలు కొనుక్కొని వెళ్ళొచ్చుగా. ఆహా, అసలు పని మానేసి గిచ్చుకుంటూ గిల్లుకుంటూ ఒకటే వెధవేషాలు. పళ్ళు రాలగొట్టాలనిపించింది కాని పట్నం కదా, ఎవరినేమంటే ఏమవుతుందో అని వదిలేసొచ్చాను. మంచి పని చేసావు. ఏ మంచి పనో ఏవో, ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయాయి. వంట చెయ్యాలి, తయారవ్వాలి, తాతగారికి క్యారేజీ తీసుకెళ్ళాలి. తాతగారికా? అవును. అన్నట్టు నీకు తెలియదు కదూ, మా ఆయనగారి తాతగారు హాస్పిటల్లో ఉన్నారు. అసలు ఆయన ఉండేది అమెరికాలోలే. ఆయన వచ్చిన దగ్గర నుంచి మా ఆయన వెళ్ళి చూసి రావడమే గాని నేనొక్కసారి కూడా వెళ్ళి చూడలేదు. అందుకే ఆయనతో పాటు నేను కూడా బయలుదేరదామని అనుకుంటున్నాను. మరి ఆ సంగతి డాక్టర్ గారికి చెప్పావా? చెప్పడం దేనికి? ఆయన బయలుదేరే టైంకి నేను కారుకి కూర్చుంటాను, తీసుకెళ్తారు అంతే. నేను వెళ్ళొస్తాను. అయ్యయ్యో, అప్పుడే తయారైపోయారా? మీతో పాటు ఇవాళ నేను వద్దాం అనుకున్నానండి. ఎక్కడికి? తాతయ్య గారిని చూసొద్దామని. తాతయ్య గారినా? ఆయనకి ఏమైందండి? నిన్నటికి నన్ను సీరియస్ అయ్యి ఆ, అమెరికాకి తీసుకెళ్ళిపోయారు. అక్కడైతే ట్రీట్మెంట్ బాగుంటుందని. అయ్యయ్యో. నీకు చెప్పకుండానే వెళ్ళిపోయినందుకు తాతయ్య చాలా బాధపడ్డారు. మన ఇంటి కోడల్ని అడిగినట్టు చెప్పినాయనా అన్నారు. నిజంగానా? నన్నే? అవును, నిన్నే. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తా అన్నారు. ఇంకా ఏమేం చెప్పారు? ఆయన ఆరోగ్యం అసలే అంతంత మాత్రం ఉంది కదా, ఈ 4 ముక్కలైనా అతి కష్టం మీద మాట్లాడారు. మిగతావి ఈసారి వచ్చినప్పుడు మాట్లాడతానన్నారు. ఫోన్లేండి, ఆయనైతే క్షేమంగా బయలుదేరారు కదా. మీరు బయలుదేరండి. హలో, నేనండి. ఎలా ఉన్నారు? బాగున్నావు మహాలక్ష్మి? బాగుందంటే ఏమో నలుడు గారు, భర్త లేకుండా ఏ భార్య అయినా బాగుంటుందా? ఇదేమన్నా బాగుందా మీకు? ఏమైంది మావయ్య? ఏం కాలేదని పెళ్ళయిన తర్వాత నిన్ను ఘనంగా ఇంటికి తీసుకొద్దాం అనుకుంటే చెల్లెల కోసమైన దారిలోనే దిగి వెనక్కి వెళ్ళిపోయావు. సరే, చెల్లెలు పేగుబంధం ప్రేమ అని వెళితే వెళ్ళావు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్కసారైనా భార్య కోసమని వచ్చి వెళ్ళావా? లేదు. రాకపోతే రాకపోయావు, ఒక్క ఫోన్ అన్నా చేశావా? అదీ లేదు. యువతల ఊళ్ళో వాళ్ళు మీ అల్లుడేడయ్యా, ఎప్పుడు వస్తాడు, పిల్లని ఎప్పుడు తీసుకెళ్తాడు అని అడగడం మానేసి అసలు మీ పిల్లకి నిజంగా పెళ్ళయిందా అని అడగడం మొదలుపెట్టారు. పిల్లల ఊళ్ళోకెళితే అది నిజం తాళా డ్రామా తాళా అని ఎగతాలు చేయడం మొదలు పెడుతున్నారు. తలగొట్టేసినంత పని అవుతుంది. చూడు, నీకు నీ చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టే నాకు నా కూతురు మీద ప్రేమ ఉంటుంది. నువ్వు వెంటనే బయలుదేరి రావడం మంచిది. యువతల ఊళ్ళో మేము తలెత్తుకోలేకపోతున్నావు. నువ్వు వెంటనే వచ్చావా సరే సరే, లేదంటే మావయ్య, నేను చెప్పేది వినండి. మహాలక్ష్మికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. నా వల్ల పాపం మహాలక్ష్మికి అవమానాలు ఎదురవుతున్నాయి. తన గురించైనా ఒకసారి ఊరెళ్ళిస్తే బాగుంటుంది. బాగున్నానా అక్క? ఇప్పుడు బాగున్నావు. వెళ్ళొస్తానే.
వాళ్ళ అమ్మ దగ్గర పడుకోబెట్టొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నా దగ్గరే అలవాటు. ఇన్నాళ్ళు అంటే సరే, ఇప్పుడు నేను వచ్చాను కదా, అలవాట్లు కొన్ని మార్చుకోవాలి. పక్కకు జరగండి. మమ్మీ లేదు నాన్న పడుకో పడుకో. గంట సేపటి నుంచి చూ కొడితే ఇప్పుడు నిద్రపోయింది. ఇంతలో నువ్వు వచ్చి నిద్ర లేపేశావు. మీరుండండి, మీకేం తెలీదు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. వదలండి. దొరికిన ఛాన్స్ చస్తే వదలను. అబ్బా వదలమంటుంటే. వదలను గాక వదలను. మమ్మీకి పప్పి ఇస్తున్నావా? అవునరా తల్లి. మరి నాకు? నీకు ఇస్తాను. అయితే ఫస్ట్ నాకు. నిద్ర పడడం లేదు కదా? నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు. చిచ్చి, నేను అందుకోసం రాలేదు. పాప అల్లరి చేస్తుందేమో తీసుకెళ్దామని వచ్చాను. పసిపాపలిద్దరూ లోపల ఆదమర్చి నిద్రపోతున్నారు. డోంట్ వరీ. ప్లీజ్. సమస్య లేదు.
గా కౌంటింగ్ చేసేదేదో బయటికి పోయి చేయరాదే. వాళ్ళ అమ్మాయి నేను అంత పిచ్చిదాన్ని అనుకుంటున్నారు ఏటి. నాన్న బయటికి వెళ్ళగానే మూడు పిల్లలు ఇద్దరు కలిసి ఏడ్చేస్తారో నాకు ఎరికిన ఏదేటి. ఇవ్వాల్సిన కట్టిన డబ్బులు తొందరలోనే ఇస్తానని మా నాన్న చెప్పారు కదా అత్తయ్య. చెప్పినారు, పోయినసారి కూడా ఇలాగ చెప్పినారు. ఆ మాటలు నేను నమ్మినాను ఏటి. కట్నం డబ్బులు నా చేతులు ఆడాలా, మీ శోభనం జరగాల. కూకుడున్నారేటి, తొంగండే. అమ్మా అమ్మా, 2 కోడితోళ్ళ మధ్య కోడముచ్చు మాదిరే ఏందమ్మి నీ అవతారం? నీ అవతారం నేదేటి, సింహాచలం కొండ మీద కూర్చులాగా. నా అవతారం ఇప్పుడేం చూసావే? పోలా, మన పెళ్లి కాగానే నా అందం అంతా వెళ్ళిపోలా కళ్ళ ముందే. బాధపడిన సాలు గాని గుంటని తీసుకెళ్లి నీ పక్కలో తొంగోబెట్టుకో, తీసుకెళ్ళా. నాయనా ఏందే ఈ లొల్లి? అమ్మే, కొత్తగా పెళ్ళైనోళ్ళు వాళ్ళనిట్ట ఎడదీస్తే ఆ పాపం మనకు చుట్టుకొని ధూమ్ తగిలి చచ్చిపోతాం. అమ్మే, పశువులు పాపం పోయిన రాదో. ఏటి పోనిచ్చేది ఏట్రోయ్, నాకు తెలవక అడుగుతున్నాను. ఈ మధ్య నీ నోరు పైకి నెత్తుందేటి? జుట్టు కత్తిరించేసి సౌరం కుట్టించేసుకోగలను ఏటి అనుకుంటున్నావు? ఇంకా అట్నే చూస్తావేంద్రా? మీ అమ్మ అంత మాటలు ఉండే. లే లే, ఈ కట్నం కనిపెట్టిందేవడో నాకు కంటపడాలే అని బొంద పెడతా. ఏట్రా నువ్వు బాయ్యా, నువ్వు రాయ్యా. ఏడ్తల్లి, నీ పేన మీద పోతున్నాడు అలా చూస్తున్నావు. అవుతుంగా వాళ్ళమ్మ నడివి విరిగిపోనది. వాళ్ళమ్మ అడొస్తాడమ్మో. నాయనా ఏంద్రా? మా అమ్మ గప్పటి నుంచి గిట్లనే ఉండేనా? దాని బుద్ధి గొంతు మొదటి నుంచి ఇంతే కదా. పోయి పోయి గిసువంటి దాన్ని చేసుకున్నావేందే? మీ చిన్నయ్య నేను కాట్రాక్ పని మీద అనకాపల్లిలో చాలా కాలం ఉన్నాంలే. అప్పుడు తగిలింది ఈ అమ్మి. ఎవరో గాని తెగ ఎచ్చులు పోతాందే. దీని వ్యవహారం చూద్దామని పోయిదే. బొక్కి నేలలో పడిందని ముందు బావులో దించిందే, తర్వాత లవ్లో దించింది. రాజమ్మల్లా కూడా లవ్ ఉండేనా? దీని ఎప్పడాలా లవ్ లేని కాలం ఏడుందిరా. అంతనా ఆ అమ్మి నేను ఓ మైనింగ్ తిరుగుతుంటివి. మమ్మల్ని సినిమా హాల్లో చూసిన పెద్దోళ్ళు ఫంక్షన్ హాల్ పిలిచి పెళ్లి చేసేస్తుంది. ఇట్ట పెళ్లి అయిందో లేదో దీని అప్పుడాలా హైదరాబాద్ లో పెద్ద కాంట్రాక్ట్ వచ్చి పడిద్దే. ఆంతరిక ఏడనే ఉండిపోతుంది. అసలు చేసలు హైదరాబాద్ స్టైల్లో నువ్వు పుడితే ఏందోలే అంత అట్ట అయిపోయింది. ఏమైంది? నన్ను నా పెళ్ళాన్ని దూరం దూరం పడుకోబెట్టిండ్రు. ఇంతవరకు శోభనం కాలే. నా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? అట్ట జుట్టు పీకోకరా సామే, నీది కూడా నాలాగా బట్టదాలు అయిపోగలుగుతాం. అబ్బో నిజమే. శుభోదయం. ఏం శుభోదయమో ఏమో. ఏమైంది రాధా? అలా బాల్కనీకి వెళ్ళి నిలబడి చూడు. ఏమైంది? కాంతమ్మ గారి కంచు కంఠం వీధి వీధంతా మారి మోగిపోతోంది. ఓ అదా, అది అందరికీ తెలిసిన సంగతే కదా. కాఫీ తాగు. కాఫీలు టీలు తాగుతూ కూర్చుంటే పనులెలా అవుతాయి? నువ్వు తాగు, నేను కూరగాయలు తరుగుతాను. వంట నేను చేస్తాను కదా. ఇంటి ఇల్లాల్ని నేను, ఇంటి వ్యవహారాలన్నీ చూసుకోవాల్సింది నేను. నువ్వు చుట్టం చుప్పుగా వచ్చిందానివి. అదేదో ఇంగ్లీష్ లో అంటారు చూడు, గెస్టా? గెస్ట్వి. గెస్టుల చేత కష్టమైన పనులు చేయించడం గృహస్థులకి మర్యాద కాదు కదా. కరెక్టే గాని కొత్తగా కాపురానికి వచ్చిన చెల్లెలు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం అక్కయ్యకి మర్యాద కాదు కదా. అక్క, మరి కాపురానికి వచ్చిన కొత్తల్లోనే కదా భార్య భర్త దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి. అలా కొట్టేయాలంటే ఆయన రుచులేవో అభిరుచులేవో తెలుసుకొని కదా వంట చేయాలి. నీకు అలవాటయ్యేంత వరకు నేను చేసి పెడతాను కదా. కనీసం కూరగాయలైనా తరిగి పెడతానక్క, ఒప్పుకోవు? అంతగా బతిమాలుతున్నావు కాబట్టి ఈసారికి ఓకే. అలాగే అక్క. అక్క, నువ్వు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత వంట నేనే కదా చెయ్యాలి. నీ వంటలో మెలకువలు నాకు నేర్పించవు?
నేను వెళ్ళిపోయే రోజంటూ వస్తే నీకు నేర్పించాల్సినవన్నీ నేర్పించే వెళ్తాను, సరేనా? రాధా, అబ్బా ఎన్నాళ్ళకు పేరు పెట్టి పిలిచారో ఆయన. వస్తున్నానండి. ఏంటండి టాబ్లెట్స్ వేసుకోవడం మానేసావా? మీకెలా తెలిసింది? తెచ్చిన మందులు తెచ్చినట్టే ఉన్నాయి. ఆయన గుండ్రా ఇలా ఉన్నాను, నాకెందుకండి మందులు మాకులు? నువ్వు ఇవి తప్పనిసరిగా వాడి తీరాలి. ఇవి వేసుకుంటే ఏదో వికారంగా ఉంటుందండి. ఈ వాడకపోతే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పుడు నాకేమైందని ఇవన్నీను? సమయం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెప్తాను. నా వల్ల కాదు బాబు. చూడు, నేనంటే నీ గౌరవం ఉందా లేదా? గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. మరైతే వేసుకో. హారిక, నువ్వు మరోలా అనుకోకపోతే నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. రాదంటే నాకు పంచ ప్రాణాలని నీకు తెలుసుగా. అటువంటి రాధ ఆరోగ్యం దెబ్బతినడం నీకిష్టమా? అయ్యో, అవే మాట్లాడండి. రాధ మీకెంతో నాకు అంతే. మరి రాధ మందులేసుకోవడం మానేసిందని నాకెందుకు చెప్పలేదు? నన్ను క్షమించండి. ఇందులో అక్క తప్పేం లేదండి. ఇక నుంచి రాధ వేళకు మందులేసుకునేలా చూసే బాధ్యత నీదే. అలాగే. చూడు రాధా, ప్రేమను చోట విషయం ఇచ్చినా అది అమృతంలా ఉంటుంది. నా మీద నీకు ప్రేమ ఉందన్నావుగా, ఆ ప్రేమను రుజువు చేయాలంటే ఈ మందులను క్రమం తప్పకుండా వాడాలి. అలాగేనండి. దాట్స్ గుడ్. వేసుకో. ఏదో ఒకసారి నవ్వు. ఇక నేను వెళ్ళరాను. బాయ్ బాయ్. సరే, మీరు చెప్పినట్టే అనుకుందాం. మీరు రాధకు భర్తగా నటించడం అనైతికం కాదా? కట్టుకున్న భార్యని పరాయి వ్యక్తిగా చిత్రీకరించడం అమానుషం కాదా? ఏమైంది సంధ్య? ఏమైంది సంధ్య?